నటిగా యాంకర్ గా తన కెరీర్ లో బాగానే సంపాదిస్తూ వస్తున్న శ్యామల ఇటీవలే కొన్ని రాజకీయ పరంగా మాటలు జారి పెద్ద ఎత్తున ట్రోలింగ్ కి గురైంది. నేను 4 సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ మీద నా అభిప్రాయం చెప్పాను, కానీ అది ఇప్పుడు తప్పుగా చూపిస్తూ నన్ను దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. తాజాగా ఈ ట్రోలింగ్ వీడియోలపై నటి శ్యామల వారి బంధువులు మిత్రుల దగ్గర చెప్పుకొని బాధపడినట్లు తెలుస్తుంది. రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్, తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్. అంతేకాక వైసీపీ ప్రచారానికి 5 కోట్లు తీసుకున్నారని రాస్తున్నారు. తన భర్త బ్రోకర్, మోసగాడు, 420 అని ఇంటర్నెట్ లో వైరల్ చేస్తున్న పలు యూట్యూబ్ ఛానళ్లపై లీగల్ నోటీసులు కూడా వెనకాడను. వారికి జూన్ 4 తర్వాత తెలుస్తుంది, అంతవరకు వెయిట్ చేస్తాను. ఈ పాటికే పలు ఛానళ్లు ప్రసారమైన తన పర్సనల్ ఫొటోస్ మరియు తన ఫ్యామిలీ ఫొటోస్ ని నా పర్మిషన్ లేకుండా వాడుకుని దుష్ప్రచారం చేశారంటూ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. దీనికి ఎవరు కారణం? రాజకీయంగా నన్ను తిట్టినా పర్లేదు, కానీ తన ఫ్యామిలీని ఇందులోకి లాగొద్దు. కొందరు జబర్దస్త్ ఫేమ్లు కూడా తన మీద చేస్తున్న మాటలు కొంచెం బాధ కలిగించాయి. ఏదేమైనా శ్యామలకి ఈ దెబ్బతో రాజకీయాలు అర్థం అయ్యుంటాయి అని నవ్వుకుంటున్నారు నెటిజన్స్. అందుకునేరా యాక్షన్ చేయాలి, ఓవర్ యాక్షన్ చేయకూడదు.